ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు దిగాల్సిన చోటుకి. ఏంటి? అదే అదే నేను దిగాల్సిన చోటుకి. నువ్వెక్కడికి వెళ్ళాలి? తాగింది నేనా నువ్వా? పదే పదే అడ్రస్ మర్చిపోతున్నావు. అడ్రస్ ఇందాక చెప్పాను కదా, అక్కడికే వెళ్ళు. రేయ్, నువ్వెక్కడ దిగుతావో అక్కడికి నేనెందుకు తీసుకుని వెళ్తాను? నేను వెళ్లాల్సిన చోటొచ్చింది, ఇక్కడ దిగేసి వెళ్ళిపో. హా? నేను వెళ్ళాల్సిన చోటు కూడా రావాలి కదా. నీకు మందెక్కువ ఇలా మాట్లాడుతున్నావు. ఇదేమన్నా ఆటోనా రిక్షానా నువ్వు చెప్పిన చోట్లో దింపడానికి? ఆటో రిక్షా కాకపోయినా నా జీవితానికి నువ్వు డ్రైవర్. ఏయ్, డ్రైవర్ ఏంటి? ఆ, డ్రైవర్ కంటే తక్కువేం కాదులే. సైకిల్ని బ్యాలెన్స్ చేసేవాడికి జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేయడం తెలుస్తుందని గొప్పగా చెప్తున్నాను లేవయ్యా. తాగింది దిగేదాకా నువ్వు ఇలాగే మాట్లాడతావు అనుకుంటా. వెళ్ళి నీ పనేదో నువ్వు చూసుకో. నాకేం పనిలేదు. నేను అడ్రస్ ఎక్కడ చెప్పాను? ఎక్కడో గోపాలస్వామి గుడి అని చెప్పావు. అలా ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరిగితే అక్కడే గోపాలస్వామి గుడి. గోపాలస్వామి గుడి అడిగానా? అక్కడ మా ఇల్లు ఉంది సరే, కానీ వైన్ షాప్కి ఎవరు తీసుకెళ్తారు? అక్కడికెళ్ళి ఎడమ పక్క తిరిగి 2 కిలోమీటర్లు నడవాలి. ఈలోపు షాప్ మూసేసేలా ఉన్నారు. త్వరగా తీసుకెళ్ళవయ్యా. పోనీ నన్ను తొక్కమంటావా? ఏయ్, నీకేమైనా పిచ్చా? నీకు లిఫ్ట్ ఇచ్చిందే ఎక్కువ, మళ్ళీ వైన్ షాప్కి తీసుకుని వెళ్ళాలా? వెళ్ళు, వెళ్ళిక్క నుంచి. కసురుకుంటావేంటయ్యా? మందు పడకపోతే మైండ్ పని చేయదు. పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ అవ్వకుండా చుక్క ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. మధ్యలో వదిలేసి వెళ్ళేవాడివి ఎందుకు అప్పుడు లిఫ్ట్ ఇచ్చావు? అక్కడే వదిలేయాల్సిందే. ఏంటి ఇప్పుడు? నీకు లిఫ్ట్ ఇచ్చేంత వరకు వదలవా? వదలను. కావాలంటే గట్టిగా పట్టుకుని కూర్చో. ఏయ్, కొట్టనుంటే తాగిన మొత్తంతా దిగిపోతుంది. వెళ్ళిక్క నుంచి. దౌర్జన్యం చేస్తున్నావేంటయ్యా? సాటి మనిషికి సాయం చేయాలని మానవత్వం లేదా? ఏయ్, మర్యాదగా వెళ్తావా లేదా? బాలే వాడు దొరికాడు నాకు. అమ్మయ్యా, కాగితాల కోసం నేనొస్తే మధ్యలో ఈ తాగుబోతాడు ఒకడు నా టైం అంతా వేస్ట్ చేశాడు. ఎవరూ చూడకుండానే కాగితాలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. గంగా బావా, నువ్వు కూడా ఆ పేపర్స్ కోసమే వెళ్తున్నావన్నమాట. నేనొస్తానని ఆల్రెడీ నాగవల్లికి చెప్పాను. ఎవరికీ తెలియకుండా నాగవల్లితో పేపర్స్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరాజు మొబైల్ నాకు ఇచ్చిన తర్వాత మొబైల్లో టార్చ్ ఆన్ చేసి ఎవరొస్తున్నారు? దేవాబాబు అనుకుంటా. కరెంటు పోయిన తర్వాత కూడా ఇక్కడికి వస్తున్నాడంటే కరెంటు పోవడానికి కూడా కారణం తనే ఉండొచ్చు. అర్థమైంది. ఇక్కడికి వస్తున్నాడంటే నా దగ్గర ఉన్న పేపర్ల కోసమే కావచ్చు.
కనకవల్లి గదిలో ఉంది కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది? కరెంట్ పోయినట్టుంది. బావ కూడా పేపర్ల కోసం వచ్చి ఉండొచ్చు. అసలు అందులో ఏముందని వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు? అదేంటో తెలుసుకోవాలి. ఎందుకైనా మంచిది కిటికీలో నుంచి చూస్తే బెటర్. ఎవరది? ఇన్నేళ్లు కాపురం చేశారు కదా, నన్ను గుర్తుపట్టలేదా? మందంతా చీకట్లో సంసారం కదా తిరుపతి. స్వరం ఇంటే తప్ప ఎవరని తెలీదు. కర్మ, మా అన్నయ్య చేసిన పెద్ద తప్పు ఇలాంటి వాడికి పెళ్లి చేయటం. గొణుగుతావేంది తిరుపతి? గట్టిగా చెప్పొచ్చు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.